కేవలం ముస్లిం అయినందుకు చివరికి ఖాన్ సార్ని కూడా వదలలేదు. వీడు జిహాదీగాడు, వీని వెనక జిహాదీ హస్తం ఉంది అని అంతగా దిగజారిపోయారు కొంతమంది మతోన్మాదులు. ఖాన్ సార్ మరియు రోషన్ సార్ మధ్య వివాదం కేవలం ఇద్దరు టీచర్ల గొడవేనా, లేక దేశంలో వేగంగా పెరుగుతున్న కోచింగ్ ఇండస్ట్రీలోని ప్రమాదకరమైన పోటీకి ఇది ఒక హెచ్చరికనా? ఈ సంఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. పాట్నాలోని ముసల్లాపూర్ హాట్ అనే ఏరియా ఉద్యోగాల కోసం చదివే వేలాది మంది పేద విద్యార్థులకు ఒక పెద్ద అడ్డా లాంటిది. ఇక్కడి కోచింగ్ సెంటర్ల మధ్య ఉండే గట్టి వ్యాపార పోటీ వల్ల 2026 జూన్ 2న ఒక పెద్ద గొడవ జరిగింది. ఒకప్పుడు పేద పిల్లలకి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో చదివే స్తోమత ఉండేది కాదు, కానీ డిజిటల్ విప్లవం వచ్చాక మన ఆన్లైన్ టీచర్లు చాలా తక్కువ ధరకే క్వాలిటీ చదువు ఇంటింటికి చేర్చారు. ఇది చాలా మంచి మార్పు. కానీ ఇదే సమయంలో కోచింగ్ సెంటర్ల మధ్య మార్కెట్ పోటీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ మధ్య కాలంలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. మన ఖాన్ సార్ ఏమో మా ఇన్స్టిట్యూట్ నుండి సుమారు 13,000 నుండి 19,000 మంది సెలెక్ట్ అయ్యారు అని చెప్పారు. మరోవైపు రోషన్ సార్ జ్ఞాన్ బిందు కోచింగ్ మా దగ్గర నుండి 10,000 నుండి 11,000 మంది సెలెక్ట్ అయ్యారని ప్రకటించారు. రెండు వైపులా నెంబర్ల ఆట మొదలైంది. ఒకరికంటే ఒకరు ఎక్కువ సెలక్షన్లు చూపించుకోవడానికి గట్టిగా ట్రై చేశారు. ఈ క్రమంలోనే జూన్ 2వ తేదీన ఖాన్ సార్ టీం రోషన్ సార్ కోచింగ్ సెంటర్ గోడల దగ్గర ప్రమోషన్ పోస్టర్లు అంటించారు. అది చూసిన రోషన్ సార్ స్టాఫ్ కోపంతో ఆ పోస్టర్లను చించేశారు. అంతే, అక్కడే అసలు మంట మొదలైంది. రోషన్ సార్ కోచింగ్కి సంబంధించినటువంటి కొంతమంది వచ్చి ఖాన్ సార్ సెంటర్పై దాడి చేశారని, సెక్యూరిటీ గార్డ్ని దారుణంగా కొట్టారని ఖాన్ సార్ మేనేజర్ పోలీసులో కంప్లైంట్ ఇచ్చాడు. ఇదే క్రమంలో ఎదుటి గ్రూప్ వాళ్ళు వచ్చి తమ ఆఫీస్ మీద దాడి చేశారని, పోస్టర్లు చింపేసి బాంబులు విసిరారని మరియు 8 నుండి 10 సార్లు గాల్లోకి కాల్పులు జరిపారని మొదట ఖాన్ సార్ ఆరోపించారు. అయితే పోలీసుల విచారణలో మాత్రం అక్కడున్న వీడియోను చూసిన పోలీసులు ఎదుటి వాళ్ళు కాదు, ఖాన్ సార్ దగ్గర పనిచేసే ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులే గాల్లోకి కాల్పులు జరిపారని తెలుసుకుని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ గార్డులను విచారించగా ఖాన్ సార్ చెప్పడం వల్లే తాము అలా కాల్పులు జరిపామని ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు ఖాన్ సార్పై బిఎన్ఎస్ మరియు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఖాన్ సార్ మీద పోలీసులు కేసు పెట్టినప్పుడు వందలాది మంది విద్యార్థులు కులమతాలకు అతీతంగా ఆయనకు తోడుగా నిలబడి ప్రొటెస్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే గొడవకు కారణమైనటువంటి మరో కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రోషన్ ఆనంద్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కోచింగ్ సెంటర్ల మధ్య గెలుపు కోసం ఎంతటి తీవ్రమైన పోటీ మరియు గొడవలు జరుగుతున్నాయో ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఈ గొడవను మన మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించిన తీరు నిజంగా బాధాకరం. నిష్పాక్షికంగా వార్తలు చెప్పాల్సింది పోయి కేవలం టీఆర్పీ రేటింగ్ల కోసం ఈ గొడవకు మతపరమైనటువంటి రంగు పులిమేందుకు ప్రయత్నించారు. ఖాన్ సార్ అసలు పేరు ఫైసల్ ఖాన్ అనే విషయాన్ని పదే పదే హైలైట్ చేస్తూ దీని ఒక మతాల మధ్య గొడవలా మార్చే ప్రయత్నం చేశారు. అలాగే సమాజంలో ఎంతో గౌరవం ఉన్న టీచర్లను కోచింగ్ మాఫియా అని పిలుస్తూ బురద జల్లే ప్రయత్నం చేశారు. ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు కదా. అయితే ఖాన్ సార్ ఎంత పేరు తెచ్చుకున్నారో ఆయన చుట్టూ వివాదాలు కూడా అంతే పెద్ద ఎత్తున వచ్చాయి. ఇదే మొదటి కేసు కాదు ఖాన్ సార్ మీద. 2022లో రైల్వే ఉద్యోగాల పరీక్షలు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫలితాల్లో తప్పులు జరిగాయంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున గొడవలు నిరసనలు చేశారు. ఆ సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టారంటూ పాట్నా పోలీసులు ఖాన్ సార్పై కేసు అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గొడవలు చేయవద్దని ఆయన విద్యార్థులకు స్వయంగా చెప్పినప్పటికీ ఆయన చేసిన వీడియోల వల్లే విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు చేశారని పోలీసులు ఆరోపించారు. అలాగే డిసెంబర్ 2024లో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బీపీఎస్సీ పరీక్షా విధానంలో తీసుకొచ్చిన మార్పులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళనలో కూడా ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు మద్దతుగా పాట్నాలోని గర్ధనీబాగ్ ధర్నా స్థలంలో నిరసన తెలిపినందుకు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ గొడవను ఆయన రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కొందరు ఆరోపించడంతో ఆయన అక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే ఖాన్ సార్ ఎవరు, ఆయన జీవితంలో సాధించిన గొప్ప విజయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవడం చాలా అవసరం. జీవితంలో మనం అనుకున్నది జరిగినప్పుడు అంతా అయిపోయింది అనిపిస్తుంది కదూ. ఒక తలుపు మూసుకుపోతే మన ప్రయాణం ముగిసిపోయిందని బాధపడతాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకోసం అంతకంటే పెద్ద విజయాన్ని రాసి ఉంచాడు అనడానికి నిదర్శనమే ఈ ఖాన్ సార్ యొక్క స్టోరీ. ఈరోజు దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులకు ఆయన ఒక మార్గం చూపిస్తున్న వ్యక్తి. ఆయన మన ఖాన్ సార్. కానీ ఆయన ఈ స్థాయికి అంత సులభంగా రాలేదు. చిన్నప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకే ఒక పెన్సిల్ను సగానికి కట్ చేసుకొని తన సోదరుడితో పంచుకునేవారు. చదువుకోవడానికి నోట్స్ బుక్ కొనే స్తోమత కూడా లేదు. కాలేజీ విద్యార్థులు పారేసిన ఖాళీ కాగితాలను ఏరి వాళ్ళ అమ్మగారితో సూదితో కుట్టించుకొని పుస్తకాలుగా మార్చుని చదువుకున్నారు. కష్టాలు ఆయన చదువును ఆపలేకపోయాయి. ఇంటర్నెట్ ద్వారా చదువు చెప్పడం
ఇవ్వడంలో పెద్ద మార్పు తీసుకొచ్చిన ప్రముఖ టీచర్ మరియు యూట్యూబర్. ఈయన దేశవ్యాప్తంగా అందరికీ ఖాన్ సర్గా బాగా తెలుసు. ఆయన 1993లో ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లా భాట్పరాని అనే ఊరిలో ఒక సాదాసీదా పేద కుటుంబంలో జన్మించాడు. ఆయన జీవిత ప్రయాణం ఎన్నో కష్టాలతో సాగింది. చాలా రోజుల వరకు ఆయన తన అసలు పేరును బయటకు చెప్పలేదు. దీనివల్ల సోషల్ మీడియాలో ఆయన పేరు అమీర్ సింగ్ అని కొందరు, ఫైసల్ అని మరికొందరు రకరకాలుగా ప్రచారం చేశారు. ఈ విషయాలన్నీ ఆయన చుట్టూ ఒక పెద్ద రహస్యాన్ని సృష్టించాయి. కానీ ఆయన పెళ్లి సమయంలో ఆయన అసలు పేరు ఫైసల్ ఖాన్ అని అందరికీ స్పష్టంగా తెలిసింది. మతాలు, కులాలు పట్టింపులు లేకుండా కేవలం విద్యార్థుల మంచి కోసమే ఆయన కష్టపడ్డారు. భారతదేశ విద్యారంగంలో ఆయన ఒక కొత్త చరిత్రను సృష్టించాడు. ఖాన్ సార్ చదువు ఆయన కుటుంబ పరిస్థితులకు తగ్గట్టే సాగింది. ఆయన డియోరియాలోని పారమాట్ మిషన్ స్కూల్లో ప్రాథమిక చదువు పూర్తి చేశాడు. 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఆ తర్వాత 12వ తరగతి హిందీ మీడియంలో చదివారు. దీనివల్ల పల్లెటూరి మరియు పట్టణం విద్యార్థులు చదువుకునేటప్పుడు పడే భాష కష్టాలను ఆయన స్వయంగా తెలుసుకోగలిగారు. ఆ తర్వాత ఆయన అలహాబాద్ యూనివర్సిటీ నుండి సైన్స్లో బీఎస్సీ, జియోగ్రఫీలో పీజీ మాస్టర్ పూర్తి చేశారు. చిన్నతనం నుంచే దేశానికి సేవ చేయాలని ఆయన గట్టిగా అనుకున్నారు. ఆర్మీలో పనిచేస్తున్న తన అన్నయ్యను చూసి స్ఫూర్తి పొంది ఆయన కూడా ఆర్మీలో చేరడానికి ఎన్డీఏ పరీక్షలను బాగా ప్రిపేర్ అయ్యారు. రాత పరీక్షలను ఆయన విజయవంతంగా పాస్ అయ్యారు. కానీ మెడికల్ టెస్ట్ సమయంలో ఆయన చేతికి ఒక చిన్న వంపు ఉండడం వల్ల ఆర్మీ ఉద్యోగానికి పనికిరారని ఆయన్ని రిజెక్ట్ చేశారు. ఇది ఆయన జీవితంలోనే ఎదుర్కొన్న అతిపెద్ద ఎదురుదెబ్బగా మిగిలిపోయింది. దేశానికి సేవ చేయాలనేది ఆయన ఏకైక కళ. ఎన్సీసీలో తుపాకులు పట్టడం నేర్చుకున్నారు. ఎంతో కష్టపడి ఆర్మీ ప్రవేశ పరీక్షలన్నీ పాస్ అయ్యారు. కానీ చివరకు ఎన్డీఏ మెడికల్ టెస్ట్లో చేయి కొద్దిగా వంకరగా ఉంది అనే ఒకే ఒక కారణంతో ఆయనను ఆర్మీకి అనర్హుడిగా ప్రకటించేశారు. కళ్ళ ముందే కలల సామ్రాజ్యం కూలిపోయింది. భవిష్యత్తు శూన్యంగా కనిపించింది. ఆర్మీలో ఉద్యోగం రాలేకపోవడం మరియు ఇంట్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన తన చదువును పూర్తిగా ఆపేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ సరిగ్గా అదే సమయంలో ఒక రైలు ప్రమాదంలో తన ప్రాణ స్నేహితుడిని కోల్పోవడం ఆయన మనసును పూర్తిగా మార్చేసింది. ప్రాణం విలువ ఏంటో మరియు సమాజానికి మనం చేయాల్సిన బాధ్యత ఏంటో ఆయనకు అర్థమైంది. దేశానికి సేవ చేయడం అంటే కేవలం బార్డర్లో తుపాకీ పట్టుకొని పోరాడమే కాదు, పిల్లలకు మంచి చదువు చెప్పడం ద్వారా కూడా దేశాన్ని మార్చవచ్చని ఆయన తెలుసుకున్నాడు. అందుకే ఆయన టీచింగ్ని తన జీవిత మార్గంగా ఎంచుకున్నారు. బతకడం కోసం పాట్నా నగరానికి చేరుకొని 6 విద్యార్థులతో ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. ఆయన వినూత్న బోధన విధానం కారణంగా తక్కువ కాలంలోనే ఆ సంఖ్య 150 మందికి చేరిపోయింది. అయితే తన ప్రతిభతో వందలాది మందిని ఆకర్షించిన అప్పటి కోచింగ్ యాజమాన్యం ఆయన స్వంత పేరును కూడా చెప్పుకొనివ్వలేదు. సరే అని సొంతంగా క్లాసులు ప్రారంభిస్తే నమ్మినటువంటి పార్ట్నర్స్ మోసం చేసి బెంచీలు, ఫ్యాన్లు అన్నీ లాక్కొని రోడ్డున పడేశారు. ఆ క్షణంలో ఆయన జేబులో ఉంది కేవలం 40 రూపాయలు మాత్రమే. స్వగ్రామానికి వెళ్లే రైలు టికెట్ ధర 90 రూపాయలు. ఆ సందర్భంలో గంగానది ఒడ్డున కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ చనిపోదామా అనిపించేంతగా బాధను అనుభవించారు. కానీ ఓడిపోయి వెనుదిరగకూడదు, ఇక్కడే నిలబడి పోరాడాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ కాలంలో ఆయనకు వసతి కల్పించే విషయంలోనూ సమాజంలో తిరిగేటప్పుడు కులం, మతం మరియు ప్రాంతం ఆధారంగా ఎదురైన వివక్ష ఆయన ఆలోచన సరళిని మార్చేసింది. విద్యా బోధనను కేవలం లాభాపేక్ష కలిగిన వ్యాపారంగా కాకుండా సామాజిక సేవా మార్గంగా మార్చాలని నిర్ణయించుకొని శారీరక వికలాంగులకు మరియు నిరుపేద విద్యార్థులకు ఉచితంగా లేదా నామినల్ ఫీజుతో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఆఫ్లైన్ క్లాసులు బాగా నడుస్తున్న తరుణంలో కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. ఖాన్ సార్కి అసలు టెక్నాలజీ అంటే ఏంటో తెలియదు, కానీ భయపడలేదు. ఒక చిన్న జిరాక్స్ షాపుతో పోలీసుల భయంతో షట్టర్ పూర్తిగా దించేసి ఒక చిన్న బోర్డు పెట్టి రహస్యంగా వీడియోలు రికార్డ్ చేయడం ప్రారంభించారు. ఆయన చెప్పే పల్లెటూరి స్టైల్ వివరణలు, హాస్యం, దేశభక్తి దేశవ్యాప్తంగా కోట్లాది మంది గుండెల్లోకి దూసుకెళ్లిపోయింది. ఆ విధంగా ఈ రోజు ఆయన పేరు వినని పోటీ పరీక్షల అభ్యర్థి లేడు. అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి విద్యా రంగాన్ని మార్చేశారు. కరోనా సమయంలో పాట్నాలోని కోచింగ్ సెంటర్లు అన్ని మూతపడ్డాయి. ఆ సమయంలో 2019 ఏప్రిల్లో ఆయన మొదలుపెట్టిన ఖాన్ జిఎస్ రీసెర్చ్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్ విద్యార్థులకు గొప్ప దారిగా మారింది. లోకల్ భాషలో నవ్వుతూ సులువైనటువంటి పద్ధతిలో ఆయన చదువు చెప్పడం వల్ల చాలా తక్కువ రోజుల్లోనే కోట్లాది మంది విద్యార్థులు ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఆ తర్వాత ఆయన ఖాన్ గ్లోబల్ స్టడీస్ కేజీఎస్ అనే సంస్థను స్థాపించారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లోనూ నేరుగా ఆఫ్లైన్లోనూ చదువు చెప్పే దేశంలోనే అతిపెద్ద కోచింగ్ సెంటర్లలో ఒకటిగా నిలిచింది. పల్లెటూర్లలో ఉండే పేద విద్యార్థులకు కూడా కలెక్టర్లు అయ్యే యూపీఎస్సీ లాంటి పెద్ద పరీక్షల కోచింగ్ను చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చి ఆయన చదువు చెప్పే విధానంలోనే ఒక పెద్ద విప్లవం తెచ్చారు. చివరికి ఒక పెద్ద కంపెనీ ఆయన కోచింగ్ సెంటర్ను కొనేందుకు
విద్యార్థులకు ఏకంగా 107 కోట్లు భారీ ఆఫర్ను ఇచ్చింది. కానీ వ్యాపార లాభాల కంటే పేద విద్యార్థుల చదువు మరియు వారి బాధ్యతే ముఖ్యమని భావించి ఆయన ఆ 107 కోట్ల ఆఫర్ను వదులుకున్నారు. పరిమిత వనరులతోనే క్లాసులు రికార్డు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా ఆయన డిజిటల్ తరగతుల ప్రస్థానం మొదలైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం సులభంగా అర్థమయ్యే ఆయన వ్యంగ్య మరియు సరళమైన శైలి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొంది ఆయనను డిజిటల్ విద్యారంగంలో అగ్రగామిగా నిలబెట్టింది. ఆయన కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేశారు. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ రంగం ఒక మాఫియాగా మారిపోయింది. ప్రస్తుత పోటీ పరీక్షల మార్కెట్లో వేల రూపాయల ఫీజులు చెల్లించలేని అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఖాన్ సార్ అందించే బోధన ఒక సామాజిక వరంగా మారింది. ప్రాంతీయ భాషా ప్రాధాన్యతను గుర్తించి స్థానిక సంస్కృతికి అనుగుణంగా పాఠ్యాంశాలను బోధించడం ద్వారా గ్రామీణ విద్యార్థుల్లో సైన్స్ మరియు అంతర్జాతీయ వ్యవహారాల పట్ల అవగాహన గణనీయంగా పెరిగింది. ట్రెడిషనల్ క్లాస్ రూమ్ పద్ధతులను ఆధునిక డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానించడంలో ఖాన్ సార్ అనుసరించినటువంటి వ్యూహాలు భవిష్యత్ విద్యా విధానాలకు ఒక రోల్ మోడల్గా నిలుస్తాయి. ఈ విధంగా ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి స్థాయి నుండి దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ విద్యావేత్తగా ఎదిగిన ఖాన్ సార్ జీవితం రాబోయే తరాల ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు నిరంతర స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖాన్ సార్ ఒక అద్భుతమైన మాట చెప్తారు. విజయం అనేది మెట్లు ఎక్కడం లాంటిది. లిఫ్ట్లో వెళ్తే చాలా ఈజీగా పైకి వెళ్ళొచ్చు, కానీ కరెంట్ పోతే అది ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. అదే మెట్లు ఎక్కితే కాళ్ళు నొప్పులు పుడతాయి, కానీ ప్రతి అడుగులోనూ మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. యూత్ అందరికీ ఆయన ఇచ్చే సలహా ఒక్కటే: తాత్కాలికమైన ఆకర్షణలకు ప్రేమలకు దూరంగా ఉండండి. ముందు మీ కెరీర్ బిల్డ్ చేసుకోండి, సమాజంలో గుర్తింపు తెచ్చుకోండి. అబ్దుల్ కలాం, వివేకానందుల లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకోండి. మీరు పోరాడాలే కానీ మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు అని ఖాన్ సార్ ఎప్పటికీ అంటున్నారు. అంతేకాదు పేదలకు ఎడ్యుకేషన్తో పాటు సరైనటువంటి నాణ్యతమైనటువంటి వైద్య సౌకర్యాలు ఉండాలని భావించి ఎన్నో హాస్పిటల్స్ని, అంబులెన్స్ని కూడా ప్రారంభించారు. ఇవన్నీ కూడా కుల మతాలకు అతీతంగా ఆయన నడిపిస్తున్నారు. నేను ఒక భారతీయుణ్ణి, నా భారతీయులందరూ కూడా క్షేమంగా ఉండాలి, నా భారతీయులు ఎప్పుడు కూడా టాప్లో ఉండాలి. కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ కలిసిమెలిసి ఐక్యతతో ముందుకు వెళ్ళినప్పుడే దేశం బాగుపడుతుందని అనునిత్యం నమ్మేటటువంటి వ్యక్తి ఖాన్ సార్. అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు అతను ముస్లిం కాబట్టి జిహాదీగాడు అని సంబోధిస్తున్నారంటే మన దేశంలో ఎంత మతోన్మాదం పెరిగిపోతుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.